ఎస్ అమర్ గారు ప్లీజ్, మీరు ఏదో చెప్తున్నారు సార్, ప్లీజ్ చెప్పండి. నేను మళ్ళీ మర్చిపోతాను, ఏజ్ ప్రాబ్లమ్స్ కదా, ఇక్కడ చేతులు సార్ తీసుకున్నా. అదే ప్రాబ్లం సార్, వేరే ఏజ్ లే. చెప్పండి సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, చంద్రబాబు నాయుడు తాను ఎట్లా ఆలోచిస్తాడో ఇతరులు కూడా అట్లానే ఆలోచిస్తాడని అనుకుంటాడు. ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా లేకపోతే వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజల్లోకి పోయి ప్రజల్ని నమ్ముకొని ప్రజల అభిమానం చొరగొని మనం ఓట్లు తీసుకొని గెలుద్దాము, అధికారంలోకి వద్దామని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అనుకోలేరు. ఇట్లాంటి మ్యానిపులేటివ్ మెథడ్స్ తోటే తన అధికారంలో ఉండాలని కోరుకున్నవాడు కాబట్టి ఇతరులు అట్లా చేస్తారని అనుకుంటాడు. దానికి ఒక ఉదంతం ఏమిటి అంటే, మల్లెల బాబ్జీ ఇన్సిడెంట్ మీకు గుర్తుండుంటది. ఎన్టీ రామారావు గారి విజయోత్సవ సభలో మల్లెల బాబ్జీ అనే వాడికి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి ఎన్టీ రామారావు మీద దాడి చేయించినాడు, సింపతిని గెయిన్ చేయడం కోసం అని చెప్పి. ఆ తర్వాత అంతా బయటకు వచ్చింది, కోర్టులో కూడా నడిచింది. ఆ తర్వాత మల్లెల బాబ్జీ స్వయంగా చెప్పినాడు. చివరికి మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. అది కూడా అనుమానాస్పద మృతి. ఆనాడు మల్లెల బాబ్జీని అంటే జనంలో కొంచెం ఎన్టీ రామారావు పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది అని అనిపించి ఎన్టీ రామారావు మీద దాడి చేయిస్తే మళ్ళీ మీరు కొత్త పాయింట్ చెప్తున్నారు. మీరు కొత్త పాయింట్ చెప్తున్నారు. మల్లెల బాబ్జీది ఆత్మహత్య అని ఇంతవరకు చాలా మంది అనుకున్నారు. అది ఆత్మహత్య కాదండి. లేదండి, అనుమానాస్పద మృతి, అది ఆత్మహత్య కాదు. మల్లెల బాబ్జీ ఒక లేఖ రాసినాడు, మీరు కావాలంటే రేపు తెలుసుకోండి, మళ్ళీ సాక్షి టీవీలో చూపించండి అవన్నీ. మల్లెల బాబ్జీ అనేవాడు తాను స్వయంగా ఎన్టీ రామారావు మీద దాడి చేయలేదు, చంద్రబాబు ప్రేరేపిత చర్య అది. చంద్రబాబు నాయుడు గారే మల్లెల బాబ్జీ అనే అతనితో ఈ దాడి చేయించినాడు, ఎన్టీ రామారావు ప్రభుత్వం మీద జనంలో కొంత సానుభూతి రావాలి అని చెప్పి. ఆ తర్వాత కాలంలో అనేక రోజులు కోర్టుల్లో నడిచింది అది. ఆ నడిచిన తర్వాత అతనికి ఎన్టీ రామారావు క్షమాభిక్ష పెట్టమని కోర్టును అడిగినాడు. అతను బయటికి వచ్చిన తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించినాడు. మరణించే ముందు అతను ఒక లేఖ కూడా రాసినాడు, కావాలంటే మీరు తెలుసుకోండి. ఇది ఎందుకు చెప్తున్న ఇన్సిడెంట్ అంటే, చంద్రబాబు నాయుడుకి ఇట్లాంటి రాజకీయాలు చేయడం అలవాటు కాబట్టి ఇతరులు కూడా ఇట్లానే చేస్తారు, ఇట్లా చేయాలి లేదా ఇట్లా చేశారని చెప్పి వాళ్ళ మీద కూడా బురద చల్లుదామని అనుకుంటాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి లాగా స్ట్రైట్ పాలిటిక్స్ కావు కదా. జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రైట్ గా, నిన్న రోజంతా నేను ఫాలో అయినాను ఆయన. ఆ చేనేత వాళ్ళ దానిలో మాట్లాడుతూ ఆయన గెట్ టుగెదర్ లో ఒక చేనేత మహిళ ఏదో అడిగింది, అడిగితే ఓపెన్ గా చెప్పినాడు ఆయన, అమ్మ ఇది సాధ్యమయ్యే పని కాదమ్మా, ఇది ఇంకేదైనా మార్గం ఆలోచించాలని చెప్పినాడు. అక్కడికక్కడ రేపు 4 రోజుల్లో ఓట్లు ఉన్నాయి కాబట్టి నీకెందుకు, నేను అధికారంలోకి వచ్చి చేసేస్తా, ఐ గెట్ యూ మూన్ అని చంద్రబాబు నాయుడు లాగా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్పడం లేదు. చంద్రబాబు ఏమేం ప్రామిసులు చేస్తున్నాడు చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది అని మాట్లాడిన చంద్రబాబు వాళ్ళ నన్ను అధికారంలోకి తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే 4 ఇంతలు ఇస్తా, 10 ఇంతలు ఇస్తా అని మాట్లాడుతున్నాడు. జనం ఎట్లా నమ్ముతారు చెప్పండి ఆయన? ఎందుకంటే ఆయన చూసినారు గతంలో అధికారంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇది, చంద్రబాబు తాను ఎట్లా ఆలోచిస్తాడో ఇతరుల మీద కూడా అట్లాంటి ఆరోపణలే చేయాలనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది రాత్రి చాలా స్పష్టమైన దాడి. మనం గాని, ప్రభుత్వం గాని, ఎలక్షన్ కమిషన్ గాని, పోలీస్ శాఖ గాని వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు, ఆయన ప్రజల్లోకి పోతాడు. ఆయన రేపు శ్రీకాకుళం దాకా ఆయన ఈ బస్సు యాత్ర చేసే క్రమంలో ఆయన తప్పనిసరిగా రోడ్ షోలు చేస్తాడు, బస్సు మీద నుంచి జనంతో మాట్లాడతాడు, ఆయన అభివాదం చేస్తాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఆయన్ని కాపాడుకోవడం ఎట్లా అనేది అందరూ ఆలోచించాలి. అంతే తప్ప ఇప్పుడు చంద్రబాబు గురించి చంద్రబాబు ఏమో అధికారికంగా ఈ సంఘటన నేను ఖండిస్తున్నా అంటాడు. ఆయన కొడుకు నాయకత్వంలో వెధవలందరూ కలిసి మాట్లాడుతున్న మాటలు ఏమిటి, చేస్తున్న చేష్టలు. నేను ఈరోజు పొద్దున విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఒక విజయవాడ డ్రైవర్ ని కుదుర్చుకున్నాను. ఆ డ్రైవర్ ఈ ప్రాంతం వాడు, ఆ నిన్న దాడి జరిగిన ప్రాంతం వాడు. అతను నాకు చెప్పింది ఏమిటంటే, ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ప్రాంతం బోండా ఉమామహేశ్వరరావు అనే అతని నియోజకవర్గంలోకి వస్తుంది. అక్కడికి కూతవేటు దూరంలో అతని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ఉంది, బోండా ఉమామహేశ్వరరావుది. అక్కడ వాళ్ళకున్న రికార్డ్ ఏమిటట అంటే, బోండా ఉమామహేశ్వరరావు ఒక గంజాయి బ్యాచ్ ను పోషిస్తూ ఉంటాడట.
వాళ్ళంతా ఉండేలు అంటాం కదా, ఇంత ముందు వెంకటరెడ్డి గారు చూపించినారు బొమ్మ, Yes. అట్లాంటిది పెట్టి Correct. ఉడుములను అవును సార్. కొట్టడం, పందులు కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారట. అట్లాంటి బ్యాచ్ దేనైనా హైర్ చేసి ఉండవచ్చు అని ఆ డ్రైవర్ చెప్తున్నాడు. పాప అతను చదువుకున్నవాడు కూడా కాదు, మామూలు డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ అతను చెప్తున్నాడు, సార్ ఖచ్చితంగా ఇది Yes. బోండా ఉమాకు సంబంధించిన ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు చేసిన పని సార్ ఇది, వాళ్ళు దీంట్లో ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళకు, ఇట్లాంటి వాటితో కొట్టడం అనేది. ఇప్పుడు మామూలుగా కింద నుంచి చేత్తో ఒక రాయి కానీ విసిరితే- ఇంకొకటి కూడా దానికి ఆధారం, ఇంకొక ఆధారం దొరుకుతుంది సార్. అదే రోజు మధ్యాహ్నం సమయంలో మీటింగ్ పెట్టుకున్నారు ఆ బ్యాచ్ తో అనేది ఆ పార్టీ ఆఫీస్ లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డ్రైవర్ ఇది ఒక సమాచారం అయితే క్లియర్ గా అందుతుంది. ఈశ్వర్ గారు, ఆ డ్రైవర్ చెప్పింది నేను మీకు చెప్తున్నా. సార్. ఇప్పుడు మామూలుగా ఒక రాయి విసిరితే అసలు అంత ఎత్తు పోవడమే కష్టం నేల మీద నుంచి. ఏదైనా స్పీడ్, ఇప్పుడు అది Yes. ముఖ్యమంత్రి గారికి తగిలి మళ్ళా పోయి వెల్లంపల్లికి కూడా తగిలింది అని అంటే ఏ స్పీడ్ తో వచ్చి ఉంటది, ఒక ఎయిర్ గన్ లేకపోతే ఏదైనా ఇట్లాంటివి చేస్తే Correct. తప్ప అది మామూలు మనుషుల దగ్గర ఉండదు కదా. అయినా జగన్మోహన్ రెడ్డిని ఆ రీతిన గాయపరిచి ఆయనను హతమార్చాలనే ఆలోచన సామాన్యులు ఎవరికైనా ఉంటుందా? రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఎవరికైనా ఉంటుందా? Yes. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో Hmm. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట మనం మాట్లాడుకోకూడదు, బాధ అనిపిస్తుంది. ఎలిమినేట్ చేస్తే లాభపడేది ఎవరు? అవును. అంతరించిపోతున్న రాజకీయ జీవితాన్ని ఇంకొంతకాలం కొనసాగించుకోవడానికి ఉపయోగపడేది చంద్రబాబు నాయుడుకు, తన కొడుక్కి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు చేసిన పని ఖచ్చితంగా తెలుసు. ఇది పోలీసులు తప్పనిసరిగా బయటకు తీసుకురావాలా, ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఏం హాని ఉందని చెప్పి లోకేష్ కు జడ్ కేటగిరీ ఇచ్చినారు, ఇంకా ఏ హాని ఉందని చంద్రబాబు నాయుడుకు Z+ కేటగిరీ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2004లోనో 2003లోనో ఏముంది? అలిపిరి మీద దాడి జరిగితే ఇవాళ అసలు ఆ ఉద్యమమే ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా లేకుండా పోయింది కదా. ఇంకా ఎందుకు Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడుకి? ఇప్పుడు జెడ్ కేటగిరీ ఎందుకు లోకేష్ కు? రేపు నన్ను బ్లేడ్లతో గోయబోయినారు, నా సెక్యూరిటీని కోసినారు అని చెప్పుకుంటున్నా లోకేష్ కూడా ఇంకేదైనా వైఓ ఎక్సో జెడ్ కేటగిరీ ఇస్తారు. వీళ్ళకి కాదు కదా ఇవ్వాల్సింది. ప్రజల్లోకి పోయి ప్రజలతో మమేకం అవుతున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు సరైన భద్రత కల్పించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉన్నది.